హలో ఎవ్రీవన్ తెలంగాణ ఈసెట్ ఎగ్జామినేషన్ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో కంప్లీట్గా A to Z అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, నార్మల్గా స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటి, మీరు అక్కడ మిస్టేక్ చేయకుండా ఎలా ఉండాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సి ఇది మన యొక్క తెలంగాణ ఈసెట్ యొక్క ఎగ్జామినేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఓకే, సో తెలంగాణ ఈసెట్ 2025 అని మీరు గూగుల్ చేయండి, మీకు ఈ వెబ్సైట్ యొక్క లింక్ వస్తుంది. ఇక్కడ హోమ్ పేజ్లో మనం ఉండాలి. ఓకే, సో హోమ్లో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఉంది కదా. సో ఇది మనకి ఫస్ట్ స్టెప్, దాని తర్వాత సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్. ఓకే, సో ఇలా మనకి స్టెప్ వైజ్ కంప్లీట్గా డీటెయిల్డ్ అనాలిసిస్ మనం చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ యొక్క ఫీ పేమెంట్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ ఫీ పేమెంట్లో ఏముంటుంది అంటే బేసిక్గా మన యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఫస్ట్ ఫీ పేమెంట్ చేసేయాలి. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. దానికంటే ముందు చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఒకటి ఉంది, అది ఒకసారి వినండి. ఓకే, సో ఈసెట్ ఎగ్జామినేషన్ మీరు క్రాక్ చేయాలనుకుంటే మీకు లాస్ట్ 5 year పేపర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో లాస్ట్ 5 year పేపర్స్ మీకు చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 year పేపర్స్ మన యొక్క అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటాయి ఫర్ ఆల్ ది బ్రాంచెస్, మెకానికల్, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, ఇవన్నీ బ్రాంచెస్కి కూడా, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అన్నిటికీ కూడా మన యొక్క యాప్లో మీకు లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో విత్ సొల్యూషన్స్ ప్లస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా మీ యొక్క సిలబస్లో ఉంటుంది కాబట్టి ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ యొక్క సొల్యూషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్లస్ దీంతోపాటు యూ విల్ బీ గెట్టింగ్ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ దిస్ ఎంపీసీ. ఓకే, సో 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు ఈ ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ప్లస్ లాస్ట్ 5 year పేపర్స్ కూడా వస్తాయి. సార్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఇవన్నీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాక్టీస్ క్వశ్చన్స్, లాస్ట్ 5 year పేపర్స్, ఈ 1000 క్వశ్చన్స్ ఏవైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీకు యాక్చువల్గా సిబిటీ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా సేమ్ అదే విధంగా డిజైన్ చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఓన్లీ 199కి మాత్రమే ఇది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్చేస్ చేసుకోవాలి. సో ఇలా మీకు క్వశ్చన్ ఉంటుంది, మీరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఫైనల్గా సబ్మిట్ చేశాక మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ కూడా ఇక్కడ వస్తుంది. ప్లస్ దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే యాక్చువల్గా మనకి ఈసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా అదే విధంగా డిజైన్ చేయబడింది. మీకు ఇక్కడ టైం మేనేజ్మెంట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో అంటే మీకు ఆ టైంలో మీరు కంప్లీట్గా పేపర్ని సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా, ఒక క్వశ్చన్కి ఎంత టైం తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీకు అనాలిసిస్ వస్తాయి కాబట్టి ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓన్లీ 199కి మాత్రమే కంప్లీట్గా మీ యొక్క ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు ఇది వ్యాలిడ్గా ఉంటుంది. ఓన్లీ 199కి మాత్రమే మీ యొక్క బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకొని మీరు మన యొక్క అప్లికేషన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో మన యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఇలా వస్తుంది. మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసేసి పేమెంట్ చేసేస్తే 199కి ఇది యాక్టివ్ అయిపోతుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, ప్రతి ఒక్కరు కూడా అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్లికేషన్లో ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది ఏంటి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఓకే, సో డిప్లొమా చేశారంటే ఇది, బీఎస్సీ చేశారంటే ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు డిప్లొమా సెలెక్ట్ చేశారనుకోండి మీ యొక్క అన్ని బ్రాంచెస్ దీంట్లో చూపిస్తాయి. ఓకే, సో డిప్లొమా మీరు చేసే ఉంటే మీకు ఇక్కడ మెకానికల్, సివిల్ ప్లస్ ఇలాంటి అన్ని బ్రాంచెస్ అక్కడ చూపిస్తాయి. ఓకే, సో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నా ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు చాలా స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ మీరు డిప్లొమాలో ఏ బ్రాంచ్ తీసుకున్నారు, సపోజ్ మీరు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మనం ఎగ్జామ్ ఏం రాస్తున్నాం, మెకానికల్ రాస్తున్నాం అనుకోండి, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో సెట్ ఎగ్జామినేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు డిప్లొమాలో ఏం చదివారో అది ఇక్కడ పెట్టాలి. ఓకే, సో దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, దాని తర్వాత మీ యొక్క నేమ్. ఓకే, సో నేమ్ ఎంటర్ చేసేసి దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత స్టూడెంట్స్ మొబైల్ నెంబర్, దాని తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే అది పెట్టాలి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. దాని తర్వాత ఇక్కడ అసలు కూడా మిస్టేక్ చేయవద్దు, మీ యొక్క కేటగిరీ ఏంటి, ఓసీ అవుతే ఓసీ పెట్టండి, బీసీ అవుతే దాంట్లో మళ్ళీ ఏ సబ్ కేటగిరీ వస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి, ఎస్సీ ఎస్టీ అవుతే ఇక్కడ మీరు ఆప్షన్ పైన టిక్ చేయాలి. దాని తర్వాత ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్ స్టూడెంట్ అవుతే ఇక్కడ అది సెలెక్ట్ చేసుకోవాలి, లేదు నో అంటే నో పైన టిక్ చేసేసండి. దాని తర్వాత పేమెంట్ ప్రాసెస్ ఎలా చేయాలనుకుంటున్నాను, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. పేమెంట్ పేజ్కి వెళ్తారు.
పేమెంట్ పేజ్కి వెళ్ళాక ఇక్కడ మీ యొక్క పేమెంట్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఏ మెథడ్తో చేస్తే ఆ మెథడ్ ఇక్కడ మీకు పేమెంట్ పేజ్లో వస్తుంది, అది ఎంటర్ చేసేసి పేమెంట్ చేసేయాలి. దాని తర్వాత పేమెంట్ చేయగానే మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఓకే, సో పేమెంట్ రెఫరెన్స్ ఐడి ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మీరు ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలంటే ఇది ఖచ్చితంగా కావాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఇక్కడ ఇచ్చారు కదా ఇంతకుముందు, దానికి మెసేజ్ కూడా వస్తుంది. బట్ ఎప్పుడైనా ఇది వస్తుంది కదా, అది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఎక్కడైనా రాసి పెట్టుకోవాలి. ఓకే, సో దాని తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, సో దీనిపైన డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. లేదు మీరు ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోయారు, మళ్ళీ పేమెంట్ చేయాలంటే హోమ్ పేజ్కి వెళ్ళండి. హోమ్ పేజ్లో మీరు ఇంతకుముందు చూసారు కదా, సో హోమ్ పేజ్లో ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసేసి మీ యొక్క పేమెంట్ స్టేటస్ చూడవచ్చు. లేదు పేమెంట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా అంటే ఇక్కడ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే, సో దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనం ఈ అప్లికేషన్ ఫామ్కి వచ్చేస్తాము. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్కి వచ్చేసాక ఆల్రెడీ మనం నేమ్ ఇచ్చేసాము కాబట్టి ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, దాని తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత ఆధార్ నంబర్, దాని తర్వాత బర్త్ స్టేట్. ఓకే, బర్త్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత బర్త్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, రేషన్ కార్డ్ నంబర్ ఉండి ఉంటే అది కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. దాని తర్వాత మీ యొక్క కేటగిరీ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు, ఇక్కడ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే అది ఇక్కడ నంబర్ ఎంటర్ చేయాలి, లేదు అంటే మీరు కౌన్సిలింగ్ అప్పుడు కూడా సబ్మిట్ చేయొచ్చు, ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దాని తర్వాత ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఒకవేళ మీరు ఓసీ సెలెక్ట్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ పెట్టాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది, లేదు అంటే మీరు ఇక్కడ బ్లాంక్ వదిలేసేయండి, ఇది అడగదు కూడా. మీరు బీసీ సెలెక్ట్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ అడగదు. ఓకే, సో దాని తర్వాత మీకు స్పెషల్ రిజర్వేషన్ ఏదైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ నో పెట్టాం కాబట్టి ఈ ఆప్షన్స్ కూడా మనకి ఏం అవసరం లేదు. ఓకే, ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఏదైనా స్పెషల్ రిజర్వేషన్ ఉంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత లోకల్ ఏరియా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం తెలంగాణ వాళ్ళం అందరం కూడా ఓయూ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏపీ నుంచి స్టూడెంట్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ వస్తుందా లేదంటే ఎస్వి వస్తుందా అది చూసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మైనారిటీ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ పెట్టండి, మైనారిటీ అంటే మైనారిటీ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, సో ముస్లిం, క్రిస్టియన్, జైన్స్, సిక్ ఇలా మీకు ఆప్షన్స్ వస్తాయి. మీరు ఏ మైనారిటీ అంటే ఆ మైనారిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత యాన్యువల్ ఇన్కమ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బిలో 1 lakh ఉంటే బిలో 1 lakh, లేదు 1 lakh కంటే 2 lakh ఉంటే 1 lakh, 2 lakh ఈ మధ్యలో ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, 2 lakhs కంటే అబవ్ ఉంటే ఇది ఎంటర్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేదంటే బ్లాంక్ వదిలేసేయండి, తర్వాత కూడా మీరు సబ్మిట్ చేయవచ్చు. ఓకే, సో దాని తర్వాత క్యాండిడేట్స్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎందుకు బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఏదైనా రీఫండ్ వస్తే మీకు దీంట్లోకి ఆ డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. నాట్ మ్యాండేటరీ ఏం కాదు, బ్లాంక్ కూడా మీరు ఇక్కడ వదిలేయచ్చు. ఓకే, సో దాని తర్వాత అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, హౌస్ నంబర్, విలేజ్, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ ఎంటర్ చేసేసి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఓకే, దాని తర్వాత మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో మనం డిప్లొమా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ బ్రాంచ్కి ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నామో అది ఆల్రెడీ ఇంతకుముందే ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసేసాము, మళ్ళీ ఇక్కడ అడగదు. ఓకే, సో దాని తర్వాత కాలేజ్ కోడ్. ఓకే, ఏ కాలేజ్లో చేశారో దానికి మనకు పర్టికులర్ కాలేజ్కి కోడ్ ఉంటుంది, ఆ కాలేజ్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. ఓకే, సో దాని తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, హాల్ టికెట్ నంబర్, ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. దాని తర్వాత ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చేసి ఉంటే దాని యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి, లేదంటే నో పెట్టేసేయండి. ఓకే, సో దాని తర్వాత మీకు ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే 6th క్లాస్ నుంచి మీ యొక్క గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఏదైతే ఉంది కదా అప్పటి వరకు ఏ డిస్ట్రిక్ట్స్లో చదివారో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, దాని తర్వాత టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో 4 సెంటర్స్ మనం ఇక్కడ ప్రిఫర్ చేయాలి. ఫస్ట్ మీకు దగ్గరలో ఉండే డిస్టిక్, లేదంటే హైదరాబాద్లో ఉంటున్నారంటే హైదరాబాద్ పెట్టేసేయాలి, లేదంటే మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్స్ పెట్టాలి. మ్యాక్సిమంగా హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్స్ ఉంటాయి, లేదంటే మీ డిస్ట్రిక్ట్స్లో మంచి కాలేజెస్ ఉంటే అక్కడ కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎందుకంటే సిబిటి ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి ప్రతి కాలేజ్లో పెట్టలేరు, ఎక్కడైతే కంప్యూటర్స్ బాగా అవైలబుల్గా ఉంటాయి కదా అక్కడే పెడతారు. ఓకే, సో సిబిటి ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకుంటే మీకు కంప్లీట్గా అన్నీ కూడా మీకు టెస్ట్ సిరీస్ ఫార్మాట్లోనే ఉంటాయి, సిబిటి ఫార్మాట్లో ఉంటాయి కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓన్లీ 199కి మాత్రమే మీకు
కంప్లీట్గా మీ యొక్క సబ్జెక్ట్ వైజ్ ప్లస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మీకు అక్కడ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. చాలా మంచి ప్రాక్టీస్ జరుగుతుంది. ఓకే, సో దాని తర్వాత ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేసేసి ఇక్కడ ఈ చెక్ బాక్స్ క్లిక్ చేశాక సేవ్ పైన క్లిక్ చేయాలి. ఓకే, సేవ్ చేశాక ఇక్కడ మీకు ఇలా సేవ్ టెంపరరీ అని చూపిస్తుంది. ఓకే, సో దీన్ని క్లోజ్ చేసేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒకసారి కంప్లీట్ అప్లికేషన్ చూపెట్టేస్తుంది. అన్ని డీటెయిల్స్ ఒకసారి మీరు చూసుకోవాలి. చూసుకున్నాక ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే మాడిఫై పైన క్లిక్ చేయాలి, లేదు అంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ పైన క్లిక్ చేసేసేయాలి. మీకు కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. దాని తర్వాత ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా మన టెస్ట్ సిరీస్ని యూటిలైజ్ చేసుకోవాలి. కంప్లీట్గా మీకు ఎక్కడ కూడా ఈ ప్రీవియస్ పేపర్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు అవైలబుల్గా ఉండవు. ప్లస్ ఈ ప్రైస్ అఫోర్డబుల్ ప్రైస్కి ఎవరు కూడా ఆఫర్ చేయరు. ఇది మన స్టూడెంట్స్ కోసం మనం ప్రిపేర్ చేసినవి. ఓకే, సో ప్రతి ఒక్క బ్రాంచ్కి ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. మీ యొక్క బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని ఏ బ్రాంచ్ అయితే మీరు ఆ బ్రాంచ్కి తీసుకోవచ్చు. అన్ని బ్రాంచెస్కి కూడా ఓన్లీ 199 మాత్రమే. ఓకే, సో 199 మాత్రమే మీకు కంప్లీట్గా సిబిటి ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా అదే ఫార్మాట్లో ఇది డిజైన్ చేయబడింది. కాబట్టి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.